బాగుందమ్మా మీరు పాడింది. సరే, పోయిటరీ పక్కన పెడితే విభజన అంటే మొత్తం ఉన్నదానికి నేను సపరేట్ అన్నప్పుడు వస్తుంది. అదేదో ఉన్నదేదో తెలియనప్పుడు రాదు. అది ఉన్నదేదో గుర్తించకపోతే రాదు. ఇప్పుడు ఉదాహరణ, ఒక చిన్న చీమ ఉంది, దానికి విశ్వం గురించి అవగాహన లేదు, అది పోయి తిని పడుకుంటుంది అంతే. దానికి సహజంగా ఉన్నది మరణ భయం ఉండదు, కానీ జీవించాలన్న ఒక ఇచ్చ జన్మతః ఉంది అన్నిటికీ. వాటికి మరణ భయం లేదు. ఎప్పుడైనా మీరు మరణిస్తున్న కుక్కను చూసారా? ఏ ఫియర్ ఉండదు, పడి మొల్లుతూ ఉంటాయి అంతే, ఫియర్ ఉండదు. ఇప్పుడు ఏదో ఖర్చింది, చచ్చిపోయింది. ఉదాహరణకి ఒక పులి ఎంటబడ్డది, జింకను పట్టుకుంది. జింక ట్రై చేస్తుంది బతకడానికి, కానీ పులి నోట పడ్డ తర్వాత ట్రై చేసి ఒక టైంలో వదిలేస్తుంది ప్రయత్నం. దానికి మరణ భయం అంటే ఏది లేదు, బికాస్ వాటికి ఆ డిస్కషనే తెలియదు, వాటికి ఆ కాన్సెప్ట్ తెలియదు. లైఫ్ అనేది తెలుస్తుంటుంది. ఒక మనిషికి సమాచారం ఉంది, రకరకాల విషయాలు ఉన్నాయి కాబట్టి ఫియర్ వస్తుంది. సరే, మరి ఈగో ఎట్లా వస్తుందంటే, నా అబ్జర్వేషన్లో ఈగో అన్నది విభజన వల్ల వస్తుంది. అంటే అంతా కలిపి ఒక్కటి చేస్తే ఈగో లేదు, ఉన్న దాంట్లో ఇది వేరు అన్నప్పుడు ఈగో పుడుతుంది అన్నమాట. అట్లా ఇప్పుడు నీవు ఉన్నప్పుడు నేను పుడుతుంది కదా, చేసుకొని అప్పుడు దాంతో అటాచ్మెంట్ దేంతో ఉంటుంది? ఏదో ఒక సపరేట్ ఎంటిటీ మొత్తానితో ఇవాడికి అటాచ్మెంట్ ఉండదు. అటాచ్మెంట్ ఎప్పుడు ఒక అంగానికే ఉంటుంది, ఇంక్లూడింగ్ శరీరంలో కూడా అటాచ్మెంట్ ఒక పర్టికులర్ పార్ట్తోనే ఉంటుంది మనిషికి. మొత్తానికి ఎట్లా ఉంటుంది? అస్సలు. ఇప్పుడు నాకు ఒక మనిషితో అటాచ్మెంట్ అందనుకో, ఆ మనిషికి సంబంధించిన ఏదో ఒక అంశంతోనే అటాచ్మెంట్ ఉంది తప్ప మొత్తంతో ఎట్లా అటాచ్మెంట్ ఉంటుంది? అట్లా. ఇప్పుడు దీని అర్థం ఏంటి గురుజీ? ఈగో టు ఇన్ఫినిట్ సైలెన్స్ అంటే అదొక పోయిటిక్ ఎక్స్ప్రెషన్. అంటే ఇప్పుడు నాదన్న భావన పోతే, పరిచింతన పోతే, ఎదురు చూడడం పోతే, అసలు మనిషి ఏం చేస్తాడు లైఫ్లో? మౌనమే మిగులుతుంది. నిజంగా ఏం చేయాలో తెలియదు. అసలు నాదన్న భావన పోయిందనుకో, అసలు ఏం చేయాలో తెలియదు అసలు. అప్పుడు ఓన్లీ మౌనం ఉంటుంది, సాక్షి భావన ఉంటుంది. ఒకవేళ పని చేస్తే నిష్కామకరం ఉంటుంది. సాధించడాలు లేదు, కోల్పోవడాలు లేదు, జయం లేదు, అపజయం లేదు, ఏమీ లేదు అసలు. కానీ ఎంత బోరింగ్ ఉంటుంది అసలు. అది తెలిస్తే చాలా బాగుంటుంది, అది నటించే అంశం కాదు, చాలా ప్రాబ్లం వస్తుంది. అట్లా బోరింగ్ అనేది మైండ్ స్టిల్గా లేకపోవడం బోరింగ్ రావడానికి మీరు ఇంటర్నెట్లో కొట్టింది ఎగ్జాక్ట్ ఆన్సర్ లేదు దానికి. నేను నాకు చాలా అంతులేని బోర్డమ్ ఎక్స్పీరియన్స్ చేసి అసలు ఎందుకు వస్తుంది అనిపిస్తే నాకు తెలిసిన జవాబు చాలా సిల్లీ ఉంది. అది ఎవరైనా చెప్పినా నమ్మడం కష్టం. కౌంటింగ్ చేసి చేయడం వల్ల బోరింగ్ వస్తుంది తెలిసింది నాకు. కాదు, ఏదైనా మీతో మాట్లాడుతున్నా, ఇది ఎన్నోసారి, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి నాకు మైండ్కి అనిపిస్తుంది ఇప్పటికే 3 సార్లు చేసాం అన్న థాట్ రావడం వల్ల బోర్డమ్ అనేది ఎంటర్ అవుతుంది. ప్రతిసారి ఫస్ట్ సారి చేసిన అనుభూతి ఉన్న ఇక్కడ బోర్డమ్ రాలేదు. ఇది నేను సంతోష్ నగర్ ఒక రూమ్లో ఉన్నప్పుడు నేను విపరీతమైన బోర్డమ్ ఎక్స్పీరియన్స్ చేసిన. అంటే ఎంత బోర్డమ్ అంటే అప్పుడు రాసుకున్నట్టు గుర్తు. అది 2008 ఆ ప్రాంతం. అంటే అప్పుడప్పుడు కొంచెం ఇంగ్లీష్. ఇప్పుడు ఒక డెడ్ బాడీని ఒక తెల్ల బట్టలో కట్టేస్తారు చూసారా, అట్లా బోర్డమ్ చేత నన్ను ఏదో కప్పేసింది అని అట్లా నాకు అనిపిస్తుంది అనమాట. విపరీతమైన అంటే ఇక్కడ ఏమి చేయడానికి ఒక ఆసక్తి కానీ, ఏది చూసినా తెలిసినట్టు, ఇంక ఇంతకంటే మిగిలింది ఏంది. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నా, రోజు ఆడుతూ అనిపిస్తుంది. నేను చేస్తా ఫస్ట్ బ్యాటింగ్ ఇట్లా బ్యాట్ పెట్టుకుంది లోపు. అంటే ఇప్పుడు నేను బ్యాట్ ఆడినా, ఎన్ని రన్లు కొట్టినా ఏమొస్తుంది, ఈ థాట్ వచ్చేస్తుంది. టీ తాగుదాంపా, టీ పట్టుకోగానే నాకు దాని మీద ఆసక్తి. హే అమ్మ ఎన్నిసార్లు అయినా ఇదే టీ బోర్డు అంటే మెల్లగా జీవెచ్చపోతుంది. ఒక అంతులేని నిర్లిప్తత. అంత బాగుందంటే అంత బాగానే ఉంది, మరి అది ఎందుకు పట్టుకుందో తెలియదు. నేను తర్వాత కొందరిని అడిగా, అందరికి అట్లే ఉందంట, ఇంక ఇట్లే ఉంటుంది లైఫ్ అంటున్నారు. నీ అమ్మ అంటే ఎవడేం బాగాలేడు, కానీ వాళ్ళు ఇట్లే ఉంటుందని ఫిక్స్ అయ్యారు. నాకు ఆ బోర్డమ్ భరించలేకపోయింది.
ఇది ఎలాంటిదంటే సముద్రంలో ఉన్న చేపకి సముద్రాన్ని తప్పించుకోవడం కుదరదు. ఎటువైనా సముద్రం ఉంటుంది దాని చుట్టుపక్కల. అప్పుడు నాకు ఎటువైనా బోర్డమే ఉంది. నేను టైంపాస్ కాక జేఎన్టీ హాస్టల్ పోతే జేఎన్టీ హాస్టల్ ఇప్పటికే ఎన్నోసార్లు వచ్చి నాకు తర్వాత ఏం తెలిసింది, ఏదేదైతే నేను కౌంట్ చేస్తున్నానో కౌంటింగ్ అయి నా మైండ్లో ఒక ఒక ఇన్ఫర్మేషన్గా ఉందో అదంతా నాకు బోర్ వచ్చిందని తెలిసింది. ఆ బోర్డమ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న టైంలో కొన్ని అంశాల పట్ల నాకేం బోర్డమ్ రాలే, కానీ అది ఇగ్నోర్ చేస్తున్నా. ఇప్పుడు భోజనం చేస్తున్నా, ఏదో నచ్చింది అక్కడ అందులో పడిపోతున్నా. కొన్ని విషయాల్లో ప్రొఫౌండ్గా తెలుస్తుంది, ఏం టీ తాగుతాం, తాగిన టీని తాగాలి, ఇలా సినిమాలు ఏం చూస్తాం రా సినిమా చూడాలని అది చూసిందే ఏం అదే హీరో అదే హీరోయిన్ వస్తారు, పాడుకుంటారు, డ్యాన్స్ చేస్తారు, వెళ్ళిపోతారు, ఇట్లాంటి మాటలు వస్తున్నాయి. ఆ తర్వాత నేను ఏదో పుస్తకంలో నాకు ఒక పదం దొరికింది, ఒక కాంటెక్స్ట్. అంటే మనం అదేమంటారు, మనం ఎక్కడన్నా నీళ్ళలో కొట్టుకుపోతున్నప్పుడు మనం ఒడ్డుకు రావాలంటే ఒకటి ఏదైనా పట్టుకోవాలి, ఆధారం ఏంటి, బోర్డం సంబంధించింది కాదు. ఆ పుస్తకంలో ఏముందంటే నిరంతరం నిత్యనూతనంగా ఉన్న మనస్సు యొక్క స్థితి అని ఏదో చెప్పింది. అప్పుడు మొట్టమొదటిసారి నాకు కాస్త రిఫ్లెక్షన్లో తెలిసింది ఏంటంటే, పండగ గనక ప్రతిరోజు వస్తే బోర్ వస్తుంది, ఎప్పుడో ఒకసారి వస్తే అట్లా. ఇప్పుడు ఎవరన్నా సెలబ్రిటీ మన ఇంట్లోనే ఉంటే బోర్ వచ్చేస్తారు. ఎందుకు వస్తుంది? కాస్త సైకాలజీ లోపలికి వెళితే మనకు తెలియకుండా అన్కాన్షియస్గా చాలా జరుగుతుంది మనసులో. మనకు తెలియదు, అది జరుగుతున్నట్టు కూడా తెలియదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మన అప్బ్రింగింగ్ ఒక కారణం, మన సమాజంలో ఒక ప్యాటర్న్ ఎస్టాబ్లిష్ అయింది. అది ఎంత బోరింగ్ ప్యాటర్న్ అంటే, ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ రకరకాల పనులు చేస్తున్నట్టు, ఒకరు కారులో, ఒకరు బస్సులో, ఒకరు బైక్లో, రకరకాల రంగులున్న చర్మం ఉన్న పేరెంట్స్కి పుట్టిన పిల్లలు, రకరకాల పెద్ద ఇల్లు, చిన్న ఇల్లు, గుడిసెలు, మనకు అట్లా కనిపిస్తుంది డైవర్సిటీ. ఏ డైవర్సిటీ లేదు, ఒక సింపుల్ ప్యాటర్న్ ఉంది. పుట్టావా, స్కూల్కి వెళ్ళు, మంచి మార్కులు తెచ్చుకో, ఉద్యోగం తెచ్చుకో, పెళ్లి చేసుకో, ఇల్లు కట్టుకో, చచ్చిపో. ఈ ప్యాటర్న్లో ఫిక్స్ అయిపోయింది. ఎనీ ప్యాటర్న్ క్రియేట్స్ బోర్డ్. కానీ ప్రకృతిలోనూ ప్యాటర్న్ ఉంది. మళ్ళీ ఎవరి 3 monthsకి ఒక సీజన్ వస్తుంది. నేను ఒకసారి ఒక బుక్ చదివా, చాలా ఆశ్చర్యపోయి, అదేంది ఇట్లా రాశారని. ఆ పుస్తకం పేరు 66 వసంతాలు, 66 వసంత ఋతువులు అని ఒక బుక్. వెనక పుస్తకం చూస్తే రాసిందనమాట, ఎవరైతే ఆ జపనీస్ ఆథర్ ఉన్నాడో అతను ఒక జెన్ మాస్టర్, అతను ట్రావెలరు. అతనికి 10-11 ఏళ్ళ వయసులో ఒక రియలైజేషన్ వచ్చింది. ఆ తర్వాత 66 సంవత్సరాలు బతికాడు. తన రియలైజేషన్ వచ్చిన తర్వాత ఒక 66 సంవత్సరాలు, 66 సంవత్సరాలు, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క వసంతం చొప్పున 66 వసంత ఋతువులో ఒక బుక్ రాశాడు. ఆ మొట్టమొదటిసారి నాకేమనిపించింది అంటే, అది చూసినప్పుడు 66 ఏళ్ళు బతికి ఓన్లీ 66 వసంత ఋతువులే అతను చూసింది అని నా మైండ్ ఇట్లా చెప్తుంది. కానీ రియాలిటీ ఏంది, మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారో అన్ని ఎండాకాలాలే మీరు చూసింది. అంటే ఒక మనిషి 70 ఏళ్ళు బతికితే ఓన్లీ 70 ఎండాకాలాలు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. కానీ ఎండాకాలం పట్ల తనకి ఎంత దారుణం ఉంటుంది. అబ్బా, ఎండాకాలం ఎండలు వచ్చేసినాయి, చెమట వచ్చేస్తుంది, ఏసీ పట్టుకుని ఈ స్పీకింగ్ సో మచ్. బట్ అతను ఎక్స్పీరియన్స్ చేసింది ఓన్లీ 70 సమ్మర్ సీజన్సే. ఇంతే, జస్ట్ 70 ఎండాకాలాలు అంతే ఒక మనిషి జీవితకాలం. ఈ అట్లా చిన్న గ్రిప్ దొరికింది. నేను రకరకాలు చూస్తే నాకు ఓవరాల్గా ఏం తెలిసిందంటే, ఇప్పుడు నేను ఏదన్నా ఒక పని చేస్తున్నాను అనుకోండి, ఎదురుగా ఉన్నది కొత్తదైతే నేను కొత్తగా మాడుతున్నా, ఎదురుగా ఉన్నది కొత్తదైతే నేను కొత్తగా మాడుతున్నా. దానికి కారణం ఏంది? అందరికి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను చెప్తే అవును కదా అనిపిస్తుంది, అందులో పెద్ద మ్యాజిక్ ఏం లేదు. మనం చూసుకున్న ముఖాలు రోజు చూసుకొని ఒకరినొకరు చూసుకోవడం లేదు. అసలు పెళ్ళైన తర్వాత ఒక 25 ఏళ్ళకి భార్య మీద భర్తకి ఇంట్రెస్ట్ పోతుంది, భర్త మీద భార్యకి ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా నో అని తెలుసు నాకు. ఈ తెలుసు అన్న ఫీలింగ్ చూసినవా, ఇదే బోర్డమ్.
ఏం తెలియదు ఆ బాడీ తప్ప మనకు. తల్లికి కూడా కొడుకు గురించి తెలియదు, కొడుకు తల్లి గురించి తెలియదు, ఆ కొడుకు వాడి గురించి కూడా వాడికి తెలియదు, ఎవరి గురించి ఏమీ తెలియదు. యాక్చువల్లీ ఇది తెలుసుకుంటే బోర్డం రాదు. తెలుసు అన్న భావన బోర్డం ఇస్తుంది. తెలుసు నాకు తెలుసు. భారీ సినిమా చూశాను తెలుసు నాకు. మళ్ళీ చూస్తా రాను చూడండి ఎందుకు బోర్డం వచ్చేసింది. అదే ఎవరిదో డైరెక్టర్ పెట్టి చూద్దాం, వాడికి తెలియదు ఇంకా మేకింగ్ ఉంది, కథ భలే రాశాడు. అందులో చూసావా సన్నివేశం ఎంత బాగుంది, ఇందులో ఒక పర్టికులర్ సీన్ ఉంటుందిరా, తెలుసుకుంటున్నాడు వాడు. బోర్డం లేదు అసలు. బోర్ అయిన అది ఫ్లాప్ అయిన పిక్చర్ లో కూడా వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ డిస్కస్ చేస్తారు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కుతూహలం అనొచ్చు, అన్నిటికీ కుతూహలం కావాలి. అది ఫండమెంటల్ క్వాలిటీ. అది ఇక్కడ అంతే అనొచ్చు కుతూహలం, ఆసక్తి, కుతూహలం. ఆ తర్వాత కొంత మాడితే జిజ్ఞాసగా మారుతుంది. నేను అంటున్నది ఒకటే మాటికి చూడడం. ఉదాహరణకి మన పిల్లలు మారరు, వాళ్ళు అట్లాగే ఉన్నారు. మనకి ఎందుకు ఇంట్రెస్ట్ పోతుంది వాళ్ళ మీద? వీడెవడో నాకు తెలుసు, నేనెవడో వాళ్ళకి తెలుసు. ఆ క్షణం ఏం జరిగింది? ఇన్కమ్యూనికేట్ అంటారు. కమ్యూనికేషన్ అంటే అయిపోయింది, క్లోజ్. తెలుసు అనగానే మైండ్ చెప్తుంది నో మోర్ ఎంక్వైరీ, ఇమ్మీడియట్గా డోర్ క్లోజ్ చేస్తుంది. తెలుసుకోవాల్సింది ఇంకా ఏదో ఉందంటే మైండ్ అలర్ట్ ఉంటుంది. నేను ఆ ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక ఎంపీ, ఇప్పుడు వి హనుమంతరావు ఉన్నాడు కదా, ఆ వి హనుమంతరావు తెలియదు నేను చెప్పేది ఇప్పుడు, కానీ ఆయన కోటి అంటారు దాన్ని, వాళ్ళకున్న ఎంపీ క్వార్టర్స్ చాలా పెద్దది. అది 11 జనపథ్ సారీ, సోనియా గాంధీ ఉండేది 10 జనపథ్, ఆ మిల్లు ఉండేది. సో ఆ ఇంటి బ్యాక్ సైడే తను కాంగ్రెస్ సంబంధించిన ఆఫీస్, ఏఐసిసి ఆఫీస్కి వెళ్ళి చాలాసార్లు ఒకటి ఐడెంటిటీ కార్డు చూపించి తను ఎన్నోసార్లు భోజనాలు చేసింది. 5 రూపాయల మీల్. ఆ వి హనుమంతరావు ఇంట్లో ఉన్న రోజుల్లో ఒక ఐ థింక్ 6 months ఉంది, చిన్న సర్వెంట్ క్వార్టర్లో. ఎవ్రీ సాటర్డే సండే చాలామంది మీడియా జర్నలిస్టులు వచ్చేవాళ్ళు, తెలుగు వాళ్ళు వచ్చి క్రికెట్ ఆడేవాళ్ళు అక్కడ. అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ పరిచయం, అతను కేసీఆర్ ఇంట్లో కుక్. అప్పుడు కేసీఆర్ ఎంపీ ఉన్నాడు, అప్పుడు ఇంకా తెలంగాణ రాలేదు. అతను నాకు చెప్పిన విషయం ఏంటంటే ఎవ్రీడే రాత్రి కేసీఆర్ ఏం చేస్తాడో అడిగాను. ఒకటే సినిమా చూస్తాడు భయ్యా, ఒకటే సినిమా ఎవ్రీడే అదే పెడతాడు. ఏ సినిమా అంటే భాష సినిమా. అదే సినిమా పెట్టరా చూద్దామంటాడు. ఎప్పుడు టైం ఎంత అయింది? 1 అయింది. సార్ ఎన్నిసార్లు చూస్తాం రా సార్ ఆ సినిమా, కొత్త సినిమా. అది ఏంది ఏ పనికిరానులా మాట్లాడుతున్నావు? నిన్న చూసింది ఎందుకు రా గుర్తుపెట్టుకున్నావు? అసలు ఫ్రెష్గా చూద్దాం మళ్ళా. ఎన్నిసార్లు చూసినా అంతే ఉత్సాహంగా చూస్తున్నాడు. అరే ఆపరా ఒకసారి ఆపు, ఏం నడిచింది కదా. అప్పుడు నాకు అది విపరీతంగా నచ్చింది. ఇప్పుడు నేను చెప్తుంది కరెక్ట్గా 2010. ఆ తర్వాత ఒక 2-3 yearsకి వచ్చింది 2012. నాకు అనిపించింది ప్రాబబ్లీ ఒక ఉద్యమకారుడు ఉండాల్సిన లక్షణం అది. అంటే వస్తుందో రాదో దాని పట్ల ఉత్సాహం ఉండాలి కదా. అంటే ఏదో ఇది ఒక మంచి క్వాలిటీ. నేను అతనికేమో బోర్ వచ్చింది, కానీ కేసీఆర్కి బోర్ రాలేదు. నేనేం కేసీఆర్ అంటే క్రాస్ చెక్ చేసుకోలే, కానీ ఆ డ్రైవర్ చెప్పిండు నాకు. ఇది చెప్పే నాటికి నాకు బోర్డం లేదు. నేను ఢిల్లీ పోయే నాటికి నా మైండ్లో క్లారిటీ వచ్చింది. కానీ నేను కనుక్కున్న ఒక చిన్న రహస్యంలో ఇప్పుడు నా జీవితానికి ఆధారం అదే. అది సగమే చెప్పింది. ఏంటది? ఏదన్నా కొత్తది మన జీవితంలో వస్తే మనం కొత్తగా మారుతున్నాం. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పాతగా అయిపోయారు మైండ్కి. వాళ్ళు పాతగాలే, నా మైండ్కి పాతగయ్యారు. ఇప్పుడు తెలిసింది ఎవరో ఇంటికి బంధువులు వస్తున్నారు, కొంచెం నూతన ఉత్సాహం వస్తుంది, అందరూ కొంచెం మంచిగా తయారవుతారు. పెళ్ళికి వెళ్తే ఎందుకు తయారవుతున్నారు? దానికి ఒక రీజన్ ఉంది. అక్కడంతా కొత్త వాళ్ళు ఉన్నారు. కొత్త వాళ్ళకి కదా నువ్వు కొత్త కనబడాలనుకుంటుంది. ఎందుకంటే నువ్వు ఎంత మంచి కనబడినా ఈ పాత వాళ్ళు అంగీకరించరు, నిన్ను అప్రిషియేట్ చేయరు. భార్య ఎంత బాగా తయారైనా భర్త ఏమో అప్రిషియేట్ చేయడు. బాగానే ఉందిలే అన్న పెట్టుకోండి. అంత ఆశ్చర్యపోయి చూసే కళ్ళు కావాలి మనిషికి. అది ఇంట్లో లేదు, ఇంట్లో లేదు అది. అందుకు బయటికి వెళ్ళినప్పుడు ఉత్సాహం ఉంటుంది, లేదా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనిషిలో ఒక ఉత్సాహం వస్తుంది,
కొత్తది నీలో ఉత్సాహం నింపుతుంది. అందుకని మనిషి తీర్థయాత్రలకు పోతున్నాడు, ప్రయాణాలకు పోతున్నాడు, కొత్త సినిమాలకు పోతున్నాడు, కొత్త రెస్టారెంట్ కోసం వెళ్తున్నాడు. ఎందుకంటే ఏది ఎప్పుడెప్పుడు కొత్తదాన్ని తాను కలుస్తున్నాడో తనలో కొత్తదనం వస్తుంది. ఆ గతం అంతా పక్కకు జరుగుతుంది కాసేపటికి. ఇది నాకు తెలిసిన తర్వాత నాకు తెలిసింది ఇది ఒక మాయ, ఇందులో సత్యం లేదు. ఇది నేను అప్పుడు చాలా చర్చించిన దీని మీద. ఇప్పుడు ఇది కరెక్ట్ అని కూడా తెలుసు నాకు. ఒక సెలబ్రిటీ వస్తే ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. ఎందుకో తెలుసా, అతనికి నీవెవరో తెలియదు అంతే. ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మనం చాలా ఉత్సాహంగా మాట్లాడతాం. ఏకైక కారణం అతనికి మీరెవరో తెలియదు. ఎవరెవరికి మీరెవరో తెలుసో ఇక చెప్పడానికి ఏంటి, నీ పిట్టగతలన్నీ వేరే కాడ చెప్పుకుంటారు అంతే. ఎవడికంటే కుటుంబ సభ్యులు, అందుకే డోర్ క్లోజ్ అది. అందుకని ఎవరైనా కొత్త ఫ్రెండ్ వచ్చినప్పుడు స్నేహం అవుతుంది. మళ్ళీ ఒక కపుల్ ఆఫ్ డేస్ తర్వాత నువ్వు దాదాపు అందరికి ఏం చెప్పినావు వీళ్ళకి అదే చెప్పినావు, అక్కడ డోర్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ కొత్త దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఇంకొక స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఉందనేది కొంత విచారణలో తెలిసింది. నాట్ ఫ్రమ్ ద బుక్స్. ఇప్పుడు నేను చెప్తున్నది పుస్తకాల్లో ఉన్నది కాదు, నాకే అనుభూతి కలిగింది. ఏందది, ఎదురుగా కొత్తది వచ్చినప్పుడు నేను కొత్తగా మారుతున్నా. ఇది అనుభవంలోకి వచ్చింది. కొత్త సినిమా వచ్చినప్పుడు నేను కొత్తగా ఫ్రెష్గా చూస్తున్నా. ఒక కొత్త ఫ్రెండ్ వస్తే నేను ఫ్రెష్గా చూస్తున్నా. ఎదురుగా కొత్తది నాలో కొత్తదనాన్ని తీసుకొస్తుంది. నా పాతదాన్ని కాసేపు పక్కగా జరుపుతుంది అంతే. ఇప్పుడు దీనికి కంప్లీట్ డ్రామాటికల్లీ ఆపోజిట్లో మరొక ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రాబబ్లీ ఈ భూమి మీద ఉన్న ద్రష్టలు ఋషులంతా దాని గురించి మాట్లాడలేము. అదేంటంటే ఎదురుది ఎంత పాతగైనా ఉండదు, నీవెప్పుడు కొత్తగా ఉండవచ్చు. తద్వారా ఎంత పాతదైనా నీ కొత్తగా కనిపిస్తూ ఉంటుంది అనేది ఉల్టా. ఇంతకుముందేమో దానికి ఎండ్ లేదు, ఇంకా అలసిపోయే పని అది. ఇప్పుడు ఈ ఊళ్ళో రెస్టారెంట్లో చూడగానే మళ్ళీ పోతాం వస్తుంది, మళ్ళీ కొత్త రెస్టారెంట్ పెడితే మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం. దీంట్లో అలసట ఉంది. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో సెకండ్ రియలైజేషన్లో అలసట లేదు. అంటే నీవు ఎలా ఉన్నావో అలా ఉన్నావు. నీ ఎదురుగా ఉన్నది పాతది కానీ కొత్తది కానీ చాలా పాతది కానీ అతి పురాతనమైంది కానీ దాన్ని ఎప్పటికీ నువ్వు 1,00,000 సార్లు చూడవచ్చు గాక. అయినా సరే నీకు అది అందంగాను కొత్తగాను కనిపిస్తుంది. దానికి కారణం ఏంది, దానికి సంబంధించిన ఏ జ్ఞాపకము నీ మనసులో లేకపోతే చాలు. ఇది ఆన్సర్ అంతే. ఇది ఒక్కసారి నాకు స్ట్రైక్ అయిన తర్వాత ఈ రోజు వరకు నాకు ఇప్పుడు బోర్ రాలేదు. నేను మిమ్మల్ని చూస్తున్నా, ఫస్ట్ టైం చూసినట్టు చూస్తాను మిమ్మల్ని. 50 ఏళ్ళది ఇంతే, ఎవరిని చూసినా ఫస్ట్ టైం చూస్తున్నట్టే. ఇప్పటికే చాలాసార్లు చూసాను అని అట్లా అనిపించదు నాకు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం మాట్లాడుకున్నంత ఒక మెమరీ అయ్యి మీరు వెళ్ళిపోయిన తర్వాత 5 నిమిషాలకి వెళ్ళిపోతుంది అది. మళ్ళీ కలిస్తే రావు గారు అనే పేరు తప్ప ఆయన తాలూకు సమాచారం ఏది నా మనసులో లేదు. ఇప్పుడు నేను సినిమా భోజనం చేస్తున్నప్పుడు వీళ్ళకి తెలుసు, నేను చూసిన కామెడీ సినిమా మస్తు ఎన్నిసార్లు చూస్తాను నేను. ఎందుకంటే నాకు బోర్ రాదు. ఎందుకు బోర్ రాదంటే అసలు అంతకుముందు చూసి నేను గుర్తే పెట్టుకోలేదు. చెప్పనీకి రాదు. ఎట్లా సాధ్యమవుతుంది నాకు అర్థం కాని. కాదు కదా, వర్తమానంలో దాన్ని నేను కొత్తగా చూస్తున్నా అంతే. అంటే ఇప్పుడు రకరకాల చోట్లకి సినిమా అవనివ్వండి, గుడి అవనివ్వండి, వేరే ప్లేస్ అవనివ్వండి, ఎందుకు వెళ్తున్నాడు? ఇంతసేపు చెప్పింది అదే అదే చెప్పారు. అయితే నాకు అవగాహన, మీరు చెప్పింది అంతా కరెక్టే. నాకు ఇంకొక అవగాహన ఏమిటది, మనిషి ఉన్న చోట్ల ఆనందం లేదు అని తను అనుకోవటం వల్ల. ఇప్పుడు నేను చెప్పిందే అది, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు బోర్డం వచ్చిందంటే ఆనందం పోయిందని. అదే రెండు ఒకటే. ఉన్న పరిసరాలని ఆనందించలేకపోవటం వలన ఎక్కడో ఏదో ఉంటారేమో. కాదు ఎందుకని ఆనందించలేకపోవడం ఎందుకనేది నేను చెప్పింది అంతే. ఇప్పుడు అంటే మీ మైండ్లో ఇది ఆల్రెడీ నాకు తెలుసు అనే భావన ఏర్పడుతుంది. అక్కడతో దాన్ని ఏమంటారంటే ఇట్స్ కాల్డ్ ఇన్కమ్యూనికాడో. ఒక హాలీవుడ్ సినిమా ఉంది సార్, సిటిజన్ కేన్, దాని పేరు సిటిజన్ కేన్. చాలా మందికి తెలియదు. అది
సినిమాలు తీసే వాళ్ళకి ఒక కొత్త దిశనిచ్చింది అనమాట. సింబాలిజం అంటారు సినిమాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటున్నారు అనుకో, వాళ్ళు చెట్టు ఎన్నికి వెళ్తే చెట్టు ఊగుతుంది, ఇట్లా సింబాలిజం. ఒక అతన్ని యాక్సిడెంట్ అవుతుంటుంది అక్కడ, ఈమె పూజ చేస్తుంటే హఠాత్తు దీపం మారిపోతుంది, అంటే ఇంటి దీపం మారిపోతుంది, సింబాలిజం. ఈ సింబాలిజాన్ని మొట్టమొదట యూనివర్సల్గా సినిమా తీసే వాళ్ళకి సింబాలిజం ఎంత ఎఫెక్టివ్గా చెప్పొచ్చు అని చెప్పిన సినిమాది సిటిజన్ కేన్. ఆ సిటిజన్ కేన్లో ఒక సీన్ రిపీట్ అవుతూ ఉంటుంది, ఒకటే సీన్. ఫస్ట్ సీన్లో వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న టేబుల్, అటుపక్క ఏమి ఇటుపక్క ఇతను డిన్నర్ చేస్తూ ఉంటారు, అంతే. డైలాగ్స్ గీలాగ్స్ ఏమి ఉండవు. మళ్ళీ ఒక 10 నిమిషాలు సీన్ తర్వాత ఇంకేదో సన్నివేశం జరుగుతుంది, అంటే కుటుంబంలో ఏదో మాట్లాడుకుంటారు, ఏవో 2-3 ఇన్సిడెంట్స్ జరుగుతాయి, మళ్ళీ భోజనం చేస్తారు. మనం చేస్తున్నది మాటికి భోజనం టేబుల్ దగ్గర పోతున్నాం. మనం అంతా ఎవ్రీడే మనం సేమ్ థింగ్ రిపీట్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు డైనింగ్ టేబుల్ అగైన్ అండ్ అగైన్. మనం ఏం చేయట్లేదు ఇక్కడ, పీకేం కట్టలు కడతలేము, అందరూ కంచం దగ్గరికి మాటికి పోతున్నారు అంతా. అట్లా వాళ్ళిద్దరు వచ్చారు. ఇంతకుముందు వాళ్ళ టేబుల్ ఎంత ఉంది, 2 ఫీట్లు బై 2 ఫీట్లు. ఇప్పుడు 2 ఫీట్లు ఇట్లే ఉంది, కానీ ఇట్లా 6 ఫీట్లు అయింది. అటుపక్క భార్య, ఇటుపక్క భర్త. మళ్ళీ ఏదో జరిగింది, ఇన్సిడెంట్స్ నుంచి గొడవలు అయితే మళ్ళీ వాళ్ళు భోజనం టేబుల్ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఇది 15 ఫీట్లు అయింది. ఇద్దరు ఒకటే టేబుల్కి అటు ఇటు కూర్చొని భోజనం చేస్తున్నారు. లాస్ట్ సీన్లో ఒక 100 ఫీట్ ఉంటుంది టేబుల్. అది మనిషి పరిస్థితి ఏంది, కలిసి ఒకటే బెడ్ మీద పడుకుంటున్నా వాళ్ళ మధ్యన కొన్ని వేల కిలోమీటర్ల గ్యాప్. దానికి కారణం ఏంది, వీడెవడో నాకు తెలిసిపోయింది, ఇంకా అయిపోయింది అన్న మరుక్షణమే ఈజ్ డెడ్ ఫర్ యూ అనమాట. పికాసో లాంటి గ్రేట్ ఆర్టిస్ట్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ద మూమెంట్ యు నో మై పెయింటింగ్, ద మూమెంట్ యు అండర్స్టాండ్ మై పెయింటింగ్, కన్సిడర్ ఇట్ ఈస్ డెడ్ ఫర్ యూ అన్నాడు. ఏ రోజైతే నీకు ఒకటి తెలిసిపోయింది, అర్థమైందని నువ్వు నిర్ణయానికి వస్తావో ఆ క్షణమే అది నీ మనసులో మరణిస్తుంది అని చెప్తాడు. అందుకని ఒక చిన్న విండో, చిన్న పిల్లవాడు ఎందుకు ఉత్సాహంగా ఉంటాడు, తనకేది తెలియదు కనుక. ఒక ముసలివాడు ఎందుకు నిర్లిప్తంగా ఉంటాడు, అన్నీ తెలుసు అనుకుంటాడు కనుక. ఓ జ్ఞాని ఎందుకు ఉత్సాహంగా ఉంటాడు, తనకు తెలిసింది అబద్ధం అని తెలుసు కనుక. ఆ క్షణానికి అట్లా తెలిసిందంతే, అదేం ఫైనల్ కాదు. హీ కెన్ చేంజ్. ఇప్పుడు నేను నిర్వాణ శతకం రాస్తున్నా, ఆదిశంకర్ల వారు అద్వైతాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న రోజుల్లో ఒక చిన్న స్టోరీ ఉంటుంది, చండాలుడితో జరిగిన స్టోరీ. పక్కకు జరుగు అంటాడు, జరగమంటుంది అది నన్న అంటే నా శరీరాన్న లేకపోతే నా ఆత్మని అడుగుతాడు. అప్పుడు శంకర్ల వారికి తెలుస్తుంది మూలానికి రంగు ఉండదు. ఇప్పుడు ఆకలికి రంగు ఉండదు, ఆకలికి జాతి ఉండదు, ఆకలికి కులమతాలు ఉండదు, ఆకలికి వయసు ఉండదు. అట్లాగే ఒకవేళ ఆత్మ కూడా ఉంటే అట్లా. అంటే ఇంత తెలిసిన నేను ఈ చిన్న విషయం గుర్తించలేకపోయాను అని అప్పటికప్పుడే మనీషా పంచకం అని రాస్తాడు. అంటే 5 శ్లోకాలతో కూడిన ఒక చిన్న ఆసుగా చెప్పింది. దాని సారాంశం ఏంది, చండాలుడైన మనిషి అయినా, కుక్క అయినా, పిల్లైనా అందరిలో ఉండేది ఒకటే సత్యం. అంటే ఆదిశంకర్ల వారు అద్వైతాన్ని అర్థం చేసుకొని దేశాటన చేస్తున్న రోజుల్లో కూడా అతనుకున్న అవగాహనలో ఆల్టరేషన్ చేసుకున్నాడు. జ్ఞాని పరిస్థితి అట్లా ఉంటుంది. నాకు తెలుసు నువ్వు పక్కకు జరుగు అనలేదు, తెలుసుకోవడానికంటే నాకు తెలిసిందే ఫైనల్ అనుకుంటే డెడ్, నాకు తెలుసు కానీ అది ఫైనల్ కాదనుకుంటే నువ్వు జ్ఞానంలో ఉన్నట్టు. నాకు తెలుసు కానీ అదేం ఫైనల్ కాదు. ఎవరన్నా అంతకంటే బెటర్ చెప్తే సింప్లిఫై చేసుకో, ఆగేది. సో ఇప్పుడు బోర్డమ్ అనేది రావద్దంటే సంఖ్యను వదిలేయాలి, అంతే. ఇప్పుడు ఎన్ని టాక్స్ చేస్తున్నావు బోర్ రాదంటే నేను ఎప్పుడు ఒకటే టాక్ చేస్తున్నాను. ఇంతకుముందు టాక్ కలిపితే కదా దీనికి, కలపట్లే. ఎప్పుడైతే 5,000 టాక్స్ చేసినావు అమ్మ సంఖ్య. ఇంకొకటి కూడా గురించి, ఇప్పుడు సేమ్ ఒక టాపిక్ ఒక్కొక్కసారి మేమే 2 సార్లు 3 సార్లు ఆడతాం, ఒకటే రిక్వెస్ట్. మీరు అంటే ఎగ్జాంపుల్స్లో కానీ ఆ డిస్క్రిప్షన్లో ఆ టాక్ ఈ టాక్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ మీనింగ్ అర్థం ఒకటే.
నాకు యాక్చువల్గా నాకేం గుర్తుంది, ఎందుకంటే ఇన్స్టెంట్ గా మీరు అప్పుడప్పుడు స్పాంటేనియస్ మూలంలో కన్ఫ్యూజన్ లేదు, లేదు దాని మీద అద్దే ఆభరణంలో మనకు ఆ టైంలో ఒక జోక్ దొరికితే ఒక జోకు, కథ దొరికితే కథ, అప్పటికప్పుడు ఏదో గుర్తు రావచ్చు. మనం ఎవరిని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడట్లేదు, ఉన్నది ఇది. అసలు జీవితంలో బోర్డం లేకుండా జీవిస్తే చాలా బాగుంది. దానికి 2 మార్గాలు. 99.999% మానవ జాతి ఒక పాత ఎంచుకుంది, అదేంటి నిరంతరము కొత్త వాటి కోసం వెతకడం. ఆ కొత్తది చూసినప్పుడు తనలో ఉన్న గతం అంతా పక్కకు జరిగి తను నిత్యనూతనంగా మారుతున్నాడు. ఇది ఒక అబ్జర్వేషన్. కానీ ఇది అలసటతో కూడిన పని. ఏదో రోజు నువ్వు నడవలేని రోజు వస్తుంది, ఆ రోజు డెడ్ బెడ్ మీద ఉంటావు, నీ చుట్టూ అంతా చూసిందే ఉంటుంది, తెలిసిందే ఉంటుంది. అప్పుడు నువ్వు పరమ బోర్డంలో చస్తావు. ఇది కాదు, దీనికి ప్రతిగా ఇంకొక ఆధ్యాత్మిక అనుభవం ఉంది. అదేమిటి? ఎదురుగున్నది ఎంత పాతదైనా ఎంత పురాతనమైందన్నా పర్వాలేదు, కానీ నీ మనసులో దానికి సంబంధించిన ధారణ కానీ, ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్ అంటే ముందస్తుగా ఏర్పరచుకున్న ఒక భావన కానీ, లేకపోతే ఒక జ్ఞాపకము కానీ లేకపోతే అది కొత్తదనంటే. ప్రతిదీ కొత్తదే ఉంది భూమి మీద, ప్రతిదీ కొత్తదే ఉంది. ఈ మైండ్ వల్ల మనకు పాతదని, 2 ఏండ్లు పాతదని, 5 ఏండ్లు పాతదని అట్లా అనిపిస్తున్నది. ప్రతి ఉదయం సూర్యుడు కొత్తవాడే, రాత్రి మరణిస్తే. నువ్వు ఇప్పటికిప్పుడే కడుతున్నావా లేకపోతే ముందు పాట ఇప్పటికిప్పుడే కడుతున్నావు కదా నువ్వు? రాసేసుకున్నవే. అవునా? అదే సంఖ్యాపరంగా కాదు, ఒక 4 నెలల కాలంలో ఒక దగ్గర 2 తక్కువ అంతా. అది చిన్నప్పటి నుంచి కథలు రాసే అలవాటు. మీకా? చెల్లండి. అచ్చా, అవునా? ఓకే, నేను ఇద్దరు ఎవరెవరు అనుకుంటున్నా. అచ్చా, వీడియోస్ చూసే నాకు పెడితే నేను వచ్చానండి దగ్గరికి. అచ్చా, ఓకే. అంతర్గతంలో మీ మీతో నాకున్నటువంటి ఈ ఏకత్వం ఏదైతే ఉందో దానికి కారణం నిగురు తప్పిన నిప్పు, క్లారిటీ లేకుండా ఉన్నటువంటి చిన్న భావన. ఒక్క తెర తొలిగితే ఎలా సూర్యకాంతి ఎలా అయితే వస్తుందో అలాగా నా ఓన్ ఎక్స్పీరియన్సెస్, నా పయనంలో మీరు ఇచ్చినటువంటి అదేంటంటే తెర తొలగించడం, అంతే. అవును, అది జరిగింది. ఆ జరగడంలో నేను రాసుకున్నటువంటి ఈ సుమారుగా 4 నెలల కాలంలో ఈ 100 రాస్తున్నారు ఆటోమేటిక్గా అవి వస్తున్నాయి, అంతే రాయడం కూడా వస్తున్నాయి. ఆ రాసేటువంటి విధానంలో మీ నుంచి వచ్చినటువంటి విశ్వం అంతా, అన్నింటిలోనూ విశ్వం యొక్క పాత్ర ఎలా ఉంటుందని మీరు చెప్తారు. అలా మీకు తెలియకుండా ఉన్నటువంటి మీ పాత్రలు ఎన్నో ఉన్నాయి ఇందులో. ఓకే, బాగుంది. సో రావు గారు, అది విషయం. ఇప్పుడు నాకు ఎప్పుడు బోర్ రాదు. ఇంకోటి, ఏదో చేస్తుంటే బోర్డం పోతుంది. అసలు ఏమి చేసినా చెప్పినా బోర్డం లేదు. దానికి కారణం ఏంది? నేను చూస్తున్న గోడ నాకు ప్రతిరోజు నిత్య నూతనంగా కనిపిస్తుంది. నిన్నటి గోడ నేను గుర్తుపెట్టుకోవట్లేదు అంతే. ఇంకొక గమ్మత్తైన విషయం, ఎన్నిసార్లు నా బిడ్డను చూస్తున్నావు, ఎన్నిసార్లు మీ వైపు చూస్తున్నావు, ఎన్నిసార్లు మా మైత్రిని చూస్తున్నావు, అన్నిసార్లు నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను. బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసు. అదొకటి. మీరు ఇది వెళ్ళలేదు కదా స్వామి, అంటే మనకి ఏదైతే అవసరమో దానికి మించి అనవసరమైన డేటాని మీరు తీసుకోను, అసలు అవసరం లేదు కదా. ఇప్పుడు మనం ఇడ్లీ పోయి తిన్నానంటే టోకెన్ తీసుకుని తినేసి దాన్ని మర్చిపోయి రావాలి. దారిలో నాకు అసలు ఏది తెలియదు, ఏది తెలియదండి. ఇప్పుడు నన్ను ఏదైనా అడిగారు అనుకోండి, నేనేం చెప్పలేదు. రోజు వెళ్తాను, రోజు అన్ని చూస్తూనే ఉంటాను. పొలం వెళ్ళటం, పని చేయటం. అందరూ అంటారు రోజు 30 కిలోమీటర్లు వస్తున్నాయి గోరు కదా అని. నేను డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తానని చెప్తాను. నేను ఇవాళ కూడా మీకు కూడా కొత్తపేట నుంచి వచ్చారు కాదు, మీరు ఇక్కడే ఉంటారు, వీళ్ళు వ్యవసాయం చేస్తారు. ఇక్కడే ఆర్గానిక్. ఎక్కడండి? చిలుకూరు అవతల చేస్తాను. 30 కిలోమీటర్లు వస్తాను. ఎక్కడి నుంచి వెళ్తారు? మణికొండ. ఇప్పుడు మీరు ఆర్గానిక్ షాప్ పెట్టారా? లేదండి. మరి పండించిన మా అపార్ట్మెంట్ కొంతమందికి ఎవరు ఇంట్రెస్ట్ పెడితే వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఇప్పుడు పెరుగుతాయండి. ఇప్పుడు పెరిగితే మార్కెట్కి ఎవరెవరికైనా కొంచెం చిన్నగా ఆలోచించారండి మార్కెట్. కానీ ఆర్గానిక్ తక్కువ అయిపోయింది ఏమండి. ప్లస్ ఆర్గానిక్ అంటే శరీర రీత్యా చెప్తున్నాను. నాకు వయసు ఉందా అంటే అది దాని వయసు గురించి మాట్లాడక్కర్లేదు. ఫిజికల్ గా ఉండేటువంటి వయసు 68 అండి. అందరూ అడుగుతారు 68 నువ్వు 30 కిలోమీటర్లు వస్తున్నావా? అక్కడ నాకు మనిషి అవడం లేదు, నేనే చేస్తాను.
మొత్తం అంతా నేనే పని చేసుకుంటూ స్ప్రే చేసుకోవడం అవనివ్వండి, మట్టి తిరగేసుకోవడం అంటే మొత్తం కంప్లీట్ అంతా నేనే చేస్తాను. వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేదాకా ఒక 1/2 hour రెస్ట్ తీసుకుంటే మిగతా టైంలో అంతా చేసుకుని వచ్చేస్తాను. వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలకు సరదాగా ఏదో టీటీ ఆడదామంటే టీటీ నేర్పుతాను. ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అవుతుంది. 2 సార్లు తింటాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, అంతే. ఏదో స్పష్టత ఉంటే చాలు. కాబట్టి నాకు ఆ పనులు బోర్ అని ఎవరు ఉండరు కదండి. కాంపౌండ్ ఉంటుంది, లోన్ ఉంటాను, నేను ఒక్కడే పని చేసుకుంటాను. అసలు నేను ఒక్కడనే భావనే లేదు. లేదు లేదు అవును, ఏమీ అది లేదు. అది అల్టిమేటింగ్. అది చిక్కితే ఇంకెక్కడుందా ఏమి కాదు. ఇంకా ఆమె అండమాన్ జైల్లో వేసినా కూడా ఉండొచ్చు. అయితే నాకు ఏంటంటే అనుకోకుండా కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ గొప్పగా ఉపయోగపడింది. తర్వాత ఓషో, ఈ 2 చదివే సింప్లిఫై చేశారు చాలా. కాకపోతే కొంచెం బాగా చదువుకున్న వాళ్ళతో మాట్లాడటం వల్ల కొంచెం కాంప్లెక్స్ అనిపిస్తుంది కృష్ణమూర్తిది. చాలామందికి అర్థమైనట్టే ఉండి రూట్గా ఏం చేయాలో చెప్పడు, అందలేదు చేస్తాడు, ఏం చేయాలో చెప్పడు. కృష్ణమూర్తి ఆయన పుస్తకాలు అసలు అర్థం కాలేదన్నా కూడా 190 కాదు కదా, ఇంకా ఎక్కువ మంది ఉంటారు చదివినా కానీ అసలు ఈయన కొద్దిగా డైరెక్ట్గా చెప్తాడు. కానీ ఎక్కడైతే ఒక సిద్ధాంతం ఉంటుందో లేదా ఒక ఆశ్రమం సెటప్ ఉంటుందో వృత్తి చెప్పినా పోనివ్వరు. అదే కదా ప్రాబ్లం. ఇంకా మళ్ళీ వాళ్ళు తెలియకుండా మీ మీద ఆధారపడ్డారు. అదొక మూమెంట్ కింద కనబడాలి. రియలైజ్ అయిపోవడం ఇంపార్టెంట్ కాదు. నువ్వు రియలైజ్ అయితే అయ్యింది, లేకపోతే కానీ మాతోనే ఉండు, మనం అంత కలిసి అది చేస్తున్నాం. ఇట్స్ భగవాన్స్ విజన్ వీ హ్యావ్ టు అని చెప్తారనమాట. అదే మళ్ళీ బంధింపబడుతున్నారు మళ్ళీ. సో అవన్నీ గుర్తించాల్సిన అంశాలు. ఇప్పుడు నేను అనుకుంటే ఏదైనా ఒకటి స్టార్ట్ చేయొచ్చు, స్టార్ట్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళకి అది కూడా నచ్చుతుంది. ఇప్పుడు వేరే డైమెన్షన్ చెప్పినందుకు తెలుస్తుంది, ఓహో ఎందుకు పెట్టట్లేదు వీడు ఒక ఆశ్రమం కానీ అంటే. మళ్ళీ లిబరేషన్ చేయడానికి ఆశ్రమం అక్కర్లేదు. నువ్వు దేని నుంచి లిబరేట్ అవుతున్నావు, అసలు నేను ఇబ్బంది పెట్టలేదు గుర్తించు చాలు, అక్కడితో అయిపోయింది. గుంపు అనేది లేదే లేదు భూమి మీద. అంత పని చేస్తానండి, ఏ పని లేకుండా ఇంట్లో ఎలా కూర్చున్నాను అనుకోండి, ఎవరు లేకుండా, దానికి దీనికి డిఫరెన్స్ లేదండి, ఏముండదు. ఇప్పుడు నిర్వాణ షట్కంలో అదే జరుగుతుంది. కదలిక అన్నది 2 రకాలు. ఒకటి నేను చేస్తున్నా అనడం వల్ల కదులుతున్నది, రెండో దానంతరం అదే కదులుతుంటే నువ్వు చూస్తున్నది. ఇప్పుడు గుండె కదులుతుంది కానీ నీకు సంబంధం లేదు. అందుకే నీకు ఎప్పుడు గుండె విషయంలో అలసట రాదు, ఇక్కడ నువ్వు చేయట్లేదుగా. అదే నేను చేస్తున్నా అనే కర్త భావన వల్ల నీకు స్ట్రెయిన్ వస్తుంది. ఈ నేను చేస్తున్న భావన వల్ల రిపిటేషన్ సంఖ్య వస్తుంది. ఎన్నిసార్లు చెప్పిన 10 సార్లు చెప్పాను నీకు. అది ఇప్పుడు నా స్థితిలో మీరు ఉంటే మీరు మాట వరుసకి ఆ సంఖ్య వాడతారేమో, బట్ జెన్యున్గా మీకు ఆ భావం ఉండదు. 1000సారి కూడా ఫస్ట్ సారి చెప్పినట్టు చెప్తారు మీరు. అది అయిపోయింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉంది, అక్కడి నుంచి స్పందన అంతే. బాబాగారు ఒక సందర్భంలో చెప్తాను, నువ్వు ఉన్న చోటనే ఉండు, నువ్వు అడగాల్సిందేదో అక్కడి నుంచి అడుగు, నీ జ్ఞాన పిపాసి నేను తీరుస్తాను. అలా మీ ఇలాంటి వారి ద్వారా మళ్ళీ నేను అది బిలీవ్ చేయను. అంటే మళ్ళీ అది అబ్స్ట్రాక్ట్ స్టేట్మెంట్. అట్లా కాకుండా రూఢిగా చెప్పి పక్కకు దోషే. ఇప్పుడు ఉన్న చోట ఉంటే ఎవరికి ఏ జ్ఞానం రాదు. కాంటాక్ట్ జరగాలి, ఓ చర్చ జరగాలి. మరి ఇప్పుడు నేను ఉన్న చోటనే ఉన్నాను, నేను ఎక్కడ. ఇప్పుడు ఉదాహరణకు యూట్యూబ్ వీడియో లేదనుకో, అప్పుడు ఏదో పుస్తకంలో ఉంది, నేను నా సమాధి నుంచే నీకు సమాధానం ఇస్తాను. ఏ సమాధానం రాదు, అది ఊరికి స్టేట్మెంట్ అవుతుంది. అక్కడికి పోయిన తర్వాత నీకు నచ్చింది ఏదో నువ్వు వింటావు, నీ మనసులో ఉంటుంది. అది నువ్వు బాబా గారు చెప్పారా అనుకుంటావు. ఎవ్వడూ చెప్పడు, మనకు ఒక నమ్మకం ఉంటుంది అంతే. మనిషి అంటే నమ్మకాలు పుట్టవాడు. ఆధ్యాత్మిక సాధకుడికి 2 రెక్కలు, ఒక పక్షికి 2 రెక్కలు, సాధకుడికి 2 రెక్కలు. ఒకటి విచారణ, ఒకటి శరణాగతి. అంతే, కరెక్టేనా? 100%. నా అనుభవంలో రాసుకుంటుంది అంతే కదా. సో కంక్లూజన్ ఏంది అంటే ఇదే, నీవు గతంలో ఉండి కొత్త దానికోసం వెతికితే ఆ కొత్తది కనబడగానే నువ్వు కొత్తవాడివి అవుతున్నావు. ఇది అందరి అనుభవం. అట్లా కాకుండా ఎదురుగున ఎంత పాతదైనా సరే దానికి సంబంధించిన ఏ జ్ఞాపకము నీలో లేదు కనుక అది నిరంతరము నిత్య నూతనంగా దర్శనమిస్తుంది. అంటే ఇక్కడ విషయం, నీవు నిరంతరం నిత్య నూతనంగా ఉండాలంటే నీకు జ్ఞాపకాలు ఉండటానికి వీల్లేదు.
బోర్డం రావడానికి కారణం సంఖ్య, జ్ఞాపకము, నాకు తెలుసు అనుకోవడం, అంతే. తెలుసు అనగానే డెడ్ అనమాట. నాకు ఎప్పుడో ఒక క్వశ్చన్ ఉంటుంది జస్ట్ ఆ జర్నీలో, ఏమీ లేనటువంటి శూన్య స్థితిని మనసు నిరంతరం అనుభవించగలదా? ఇది కూడా అబ్స్ట్రాక్ట్ క్వశ్చనే. ఏమీ లేనిదంటే అంటే ఏం కాదు, అంటే ఏ ధారణ లేకుండా ఎందుకు అనుభవించదు? నాదన్నది పడి ఎప్పుడు ఎవరు ఉండరు, మనమే ఉంటాం. కానీ మనలో మనకి జ్ఞాపకమో జరగబోయేదో పరిచయమో ఏదో రన్ అవుతూ ఉంటుంది. అలా రన్ అవ్వకుండా ఉండేటువంటి అట్లా మీరు చెప్పేది అంటుంది, మీరు జవాబు చెప్తున్నారు. అదేంటి ఆ నడిచే రన్ అయ్యే విషయాలన్నిటికీ సెంటర్లో నాది అనేది ఉంది. మీకు ఎప్పుడన్నా ఇజ్రాయెల్ ఎకానమీ గురించి తిరుగుతూ ఉంటుందా? ఇప్పుడు వేరే దేశం అమెరికా ఎకానమీ గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తారా? ఎందుకు ఆలోచించరు? మీ దేశం అమెరికా కాదు కనుక. అదే మీ దేశం అమెరికా అనుకో ఆలోచిస్తారు. అమెరికా డొనాల్డ్ ట్రంప్ వచ్చి మీ మైండ్లో కూర్చున్నాడు అంతే. నాది అన్నది పడిపోతే మీరు చెప్పింది ఉండదు, అసలు మనోశూన్యతనే ఉంటుంది ఎప్పుడు. అప్పుడు అవసరానికి మీరు ఎప్పుడన్నా ఇది చూసారా? అది మన దాన్ని ఏమంటారు, కొండల మీద చిన్న శివలింగం ఉండి నీళ్ళు ఇట్లా వస్తా పోతూ ఉంటాయి. దాన్ని ఏమంటారు, ఒక చిన్న గుంత ఉంటుంది. అంటే అది చాలా పుణ్యక్షేత్రాల్లో ఉంటుంది అనమాట. పుష్కరిణి కాకుండా దానికి ఏదో పేరు ఉంటుంది. నీళ్ళు వస్తుంటాయి, దాంట్లో ఎప్పుడు నీళ్ళు నిండనే ఉంటాయి. సో దాంట్లో నీళ్ళు ముంచుకొని ఆ పర్టికులర్ గుంత దగ్గరికి వచ్చి నీళ్ళు స్నానం చేస్తారు, మళ్ళీ వచ్చి నీళ్ళు నిండుతాయి అన్నమాట. సో మైండ్ ఎట్లా ఉంటుంది యాక్చువల్లీ. అసలు ఏం లేదు అక్కడ, ఖాళీ అయ్యే ఉందని చెప్తున్నా నేను. మీ ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి, దానికి మీరు నా తగిలించకపోతే ఇక్కడ ఏమి లేనట్టే. సో మనోశూన్యత అంటే ఏమీ లేకుండా ఉండడం కాదు, ఎన్నైనా ఉంచుకో, దానికి అయి తగిలించకు. రైట్ అప్రోచ్ ఇది. ఇది భాషకు అతీతమైంది. భాషలో మనోశూన్యత అంటే మనస్సు అంటే మనస్సు, శూన్యత అంటే ఏముండకూడదు, ఏమి లేని మైండ్. ఇది కొన్ని లక్షల మంది జీవితాలు నాశనం చేసిన అవగాహన. మనోశూన్యత అంటే ఏమి లేకుండా ఉండడం కాదు, అన్నిటి మధ్యనే ఉండు. జస్ట్ నా తగిలించకుండా వాడగలవా, ఇంతే. అప్పుడు హాయిగా మనుషులతో ఉండవచ్చు, అవసరమైతే వస్తువులతో ఉండవచ్చు, కుక్కలతో ఉండవచ్చు. బట్ ఎక్కడ ఈ ఐ అనే లెంక పెట్టలే. అందుకని సైకలాజికల్, నేను మళ్ళీ కూడా చెప్తాను, సైకలాజికల్ డిపెండెన్సీ పోతే మీ థాట్స్ తగ్గుతాయి. అదొకటి. ఇవి చెప్పింది కోర్. మీరు అన్నది ఒక సైకలాజికల్ డిపెండెన్సీ పోతే ఆ డిపెండెన్సీ ఉండే థాట్స్ వస్తాయి ఖచ్చితంగా. కానీ అసలు మనసులో ఏ ఆలోచన ఉండకూడదు. ఏ పని చేస్తే ఆలోచన, ఏ పని చేయకపోతే ఏ ఆలోచన లేదు. ఇది మనిషికి ఎక్స్పీరియన్స్ లేదు. ఏ పని చేయకపోతే అప్పుడు పాత ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు ఏంటని చెక్ చేస్తే ఏవే అంశాలు నా అని మీరు క్రియేట్ చేసుకున్నారో వాటికి సంబంధించే వస్తున్నాయి. ఇప్పుడు నాకు ఖాళీగా ఉంటే ఏవో ఆలోచనలు వస్తాయి, ఒక రాకెట్ ఇలా తయారు చేయాలి, లేకపోతే ఒక దేశం ఎకానమీ అట్లాంటి ఆలోచనలు వస్తాయి. రావుగా వేరే రావు. ఈ మనిషికి వచ్చే ఆలోచనలు ఒక 5-6 వాటి సరిగ్గా చూస్తే వాడు రిపీట్ అయ్యే ఆలోచనలు కూడా నాట్ మోర్ దాన్ 10-15 థాట్స్. ఇంకొకటి ఆశ్చర్యపోయిన విషయం ఉంది, దమ్ముంటే అందరికి నా తగిలి అప్పుడు ఆలోచన. ఇది కూడా ఒక రెమెడీ. అందరు నాదే, అందరు నా వాళ్ళే. హైదరాబాద్ లో ఉన్న అదే ప్రతి ఒక్కడు నా కొడుకు, ప్రతి ఒక్కడు నా కూతురు అనుకుంటే ఒక ఇద్దరు ఇప్పుడు సచ్చిరని తెలిసినా సరే పోనీలే నా కొడుకు రానిపోయి పట్టించుకో. ఒక్కడ ఉన్నప్పుడే సమస్య కదా. అనంతమైనవన్నీ నీవని తెలిసినప్పుడు ఏ అటాచ్మెంట్ లేదు. అందుకని ఆధ్యాత్మిక ఈ 2 మార్గాలే. అంతా నాదనుకో, ఏది నాది కాదని నీ ఇష్టం. కానీ అంతా నాదనుకోవడం హెడేక్. చాలా మంది యోగులు ఒక ఎక్స్పీరియన్స్ చేశారు, ఏది ప్రతి దాంట్లోనూ నేనున్నాను అనేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ చేశారు. అది కూడా మళ్ళీ భాషాపరమైన స్టేట్మెంటే. ఆ నేను అనేది మీరు నిర్వచించాలి. అది ఏమై ఉన్నాను నేను. ఇప్పుడు అన్నిట్లో నేనే ఉన్నా అంటే అన్నిట్లో కాంతిరేస ఉండడం కాదు. నేను అన్నది ఏమిటో నాకు అవగాహన వచ్చింది. నాకు వచ్చింది
అది ఉంది అన్నింటిలో. అదే ఆకలవనే నిద్రవనే ఏదో అట్లా నేనై ఉన్నాను తప్ప నాట్ యాజ్ దిస్. ఈ రోజు ఇక్కడికి ఎందుకు రప్పించింది? ఇది ఏ సంబంధం అయితే ఆధ్యాత్మిక పట్ల ఉన్నటువంటి ఆ కుతూహలం ఏదైతే ఉందో అది ఆకర్షణ రప్పించింది. ఐ గాట్ ఇట్. అందుకే నేను అన్నది నిర్వచించిన తర్వాత, ఆ నేను అన్నది నిర్వచనం జరిగి పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత అట్లాంటి వాళ్ళు చెప్పారు అందరిలో నేనే ఉన్నాను. దాని అర్థం కృష్ణమూర్తి ఆ మాట చెప్పాడు. యాక్చువల్లీ దాని అర్థం అన్నిట్లో కృష్ణమూర్తి ఉన్నాడు అది కాదు. కృష్ణమూర్తి కోర్ అనేది అన్నిట్లోనూ ఉంటుందని చెప్తున్నాడు. ఉదాహరణకి ఒక చిన్న సముద్రపు నుంచి బయటకు వచ్చిన బిందువు, దాని యొక్క లక్షణం అవి రండి, దాని లక్షణం ఏంది? సాల్ట్. బిందువు కాదు, సాల్ట్. అన్నిట్లో నేనే ఉన్నానని చెప్తే సముద్రాన్ని చూసి సాల్ట్ పరంగా కరెక్ట్, నీటి పరంగా కాదు. యాజ్ ఎ సాల్ట్గా సముద్రం అంతా అది ఉంది, ఎక్కడ చూసినా సాల్టే ఉంది. అయ్యారండి.